ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్, వెల్కమ్ టు మై షో. తెరపై కనిపించే హీరోల్ని మనం ఆరాధిస్తాం, పూజిస్తాం, వాళ్ళని దేవుళ్ళుగా కొలుస్తాం. అయితే తెర వెనకాల చాలామంది కష్టం మనకి తెరపై హీరోల్ని అంత అద్భుతంగా కనపడడానికి కారణం. అలా తెర వెనకుండి కష్టపడే వాళ్ళలో సినిమాటోగ్రఫీ చాలా ప్రధానమైనది. ఈరోజు మనతో పాటు సి రాంప్రసాద్ గారు, సినిమాటోగ్రాఫర్. ఆయన జర్నీ 3 దశాబ్దాలకు పైగా తెలుగు సినీ పరిశ్రమలో ఉంది. ఆయన మాత్రమే కాదు, ఆయన తండ్రి గారు మాధవరావు గారు కృష్ణ గారికి తొలి సినిమా నుంచి చివరి వరకు మేకప్ మ్యాన్‌గా, అలాగే చాలామంది పెద్ద పెద్ద హీరోలకి తొలి సినిమాలకి మేకప్ వేసిన మేకప్ ఆర్టిస్ట్‌గా ఆయనకి గుర్తింపు ఉంది. సో, ఇటువంటి లెజెండరీ సినిమాటోగ్రాఫర్ ఈరోజు మనతో ఉన్నారు. ఆయన్నడిగి ఆయన సినీ ప్రయాణం గురించి, సినిమా ఇండస్ట్రీలో మరిన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి. హాయ్. నమస్తే అండి. సార్, మామూలుగా ఒక వ్యక్తి గురించి పరిచయం చేసేటప్పుడు ఏందంటే, వారు చేసిన సినిమాలు, వాళ్ళ జర్నీలు ఇలా ఉంటాయి సార్. బట్ మిమ్మల్ని పరిచయం చేస్తుంటే, తెలుగు సినిమాతో పాటు మీ కుటుంబం సాగింది. మీ నాన్నగారి దగ్గర నుంచి మీరు అంటే అప్పటి ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పుడు నాలుగో తరం వాళ్ళది. సో, ఈ ఈ మొత్తం అందరు హీరోలతో, ఇండస్ట్రీలో అందరితో మీ కుటుంబం అసోసియేషన్ ఉంది. అంటే సినిమాతో అసోసియేషన్ ఉంది. తెలుగు సినిమాతో కలిసి నడిచారు. తెలుగు సినిమాని నడిపించారు. సో, హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది ఒక రకంగా గిఫ్ట్ అంతే. సి ఇప్పుడు చాలామంది నాకులాగా చాలామంది ఉన్నారు. అంటే సినిమా ఇండస్ట్రీలో నాగేశ్వరరావు అయినా వాళ్ళ నాగార్జున గారు అట్లా వాళ్ళ కంటిన్యూషన్. అలాగే మా ఫాదరు టెక్నికల్గా అందరూ అక్కడ అప్పట్లో ఆంధ్ర నుంచి చెన్నైకి రావడం, చెన్నైలో వర్క్ నేర్చుకోవడం, నాన్నగారు పనిచేయడం, వాళ్ళ ద్వారా మేము కూడా నెక్స్ట్ లెవెల్కి మేము కూడా రావటం కంటిన్యూ అవుతుంది. సార్, యాక్చువల్‌గా నేను ఆడియన్స్‌కి మీరు చేసిన సినిమాలు తెలియాలి కాబట్టి నేను సినిమాల లిస్ట్ కొన్ని చెప్తాను సార్. చెప్పిన తర్వాత మనం ముందుగా నాన్నగారి గురించి మాట్లాడుకున్న తర్వాత మన ఇంటర్వ్యూలోకి వెళ్దాము. ముందుగా రాంప్రసాద్ గారు వచ్చేసి మనందరం మహేష్ బాబు గారి సినిమా రీసెంట్‌గా రిలీజ్ అయితే చొక్కాలు ఎగరేసి మరీ కలెక్షన్ల వర్షం కురిపించాం. 'మురారి' సినిమా. 'మురారి' ఆయన చేసిందే. 'ఆది' ఆయన చేసిందే. ఇప్పుడు 'అఖండ 2', 'లెజెండ్', బాలకృష్ణ గారితో ఎన్నో సినిమాలు చేశారు. అలాగే శ్రీకాంత్ గారితో ఎన్నో సినిమాలు చేశారు. చాలా బాగుంది అని చెప్పి ఈవీవి గారితో ఓ మూవీ చేశారు. సో, ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు చేశారు. సో, ఈయన ప్రయాణం ఈ రోజుది కాదు. మీరు చూసిన చాలా పెద్ద హిట్ సినిమాలన్నిటికీ వెనక ఈయన కష్టమే ఉంది. సో, ఆ విశేషాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము. దానికంటే ముందు వీరి నాన్నగారు మాధవరావు గారి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే కృష్ణ గారంటే కృష్ణ గారి నీడ వీళ్ళ నాన్నగారే. ఎందుకంటే కృష్ణ గారు ఎక్కడుంటే ఆయన పక్కన వీరుంటారు. కృష్ణ గారు అంత బలంగా వీరి నాన్నగారిని నమ్మేవారు, మాధవరావు గారిని. సో, ముందుగా సార్, నాన్నగారు ఎలా ఉన్నారు? నాన్నగారు చాలా బాగున్నారు. అంటే ఆఫ్టర్ కృష్ణ గారి తర్వాత నాన్నగారు రిటైర్డ్ అయిపోయారు. ఆయనకి నాకు తెలిసి ఓన్లీ వన్ మేకప్ మ్యాన్ ఒక ఆర్టిస్ట్కి కంటిన్యూస్గా చేయటం అనేది నాకు తెలిసి ఇండియాలో నెంబర్ 1 ఆయన ఒక్కరే ఉండుంటారు సార్. తెలిసి నాన్నగారు 1964 నుంచి లాస్ట్ ఫిల్మ్ వరకు, అంటే ఆల్మోస్ట్ ఇంకా ఫ్యామిలీ మెంబరే నాన్నగారు సార్. అంత క్లోజ్. మేము కూడా కృష్ణ గారి ఇంటికి వెళ్ళేటప్పుడు మేము ఒక పెద్ద యాక్టర్ ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళాం. మా సొంత ఇంట్లోకి, మా ఫ్యామిలీ మెంబర్ ఇంట్లోకి వెళ్ళినట్టే వెళ్తాం. అంత ఇంట్రాక్షన్ ఉంది నాన్నగారికి. ఇంకా ఆయన సొంత మనిషిలాగే. ఇంకా సార్, అంటే కృష్ణ గారంటే ఆషామాషి వ్యక్తి కాదు. తెలుగు సినిమా లెజెండరీ హీరోల్లో ఆయనకు ఒక స్థానం, ఆయన రేంజ్ గాని మొత్తం వేరనమాట. అలాంటి ఒక హీరో తన కెరీర్ మొదటి నుంచి చివరి దాకా ఒక వ్యక్తితో ట్రావెల్ అవ్వాలంటే ఆయన ఎంత నమ్ముండాలి, వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉండాలి. సో, నాన్నగారికి కృష్ణ గారికి మధ్య ఉన్న ఆ స్పెషల్ బాండింగ్ ఎలా వర్కౌట్ అయ్యేది? ఏం లేదండి, టెక్నికల్గా ఆయనకి బాగా సింక్ అయ్యారు నాన్నగారు బాగా. మొదటి నుంచి ఆ రోజుల్లో టెక్నీషియన్స్ అంటే అంత నమ్మకం ఉండేది మన ఆర్టిస్టులకు కూడా. దాన్ని బట్టి ఆయన అంటే యాక్చువల్గా కృష్ణ గారు యాక్టింగ్కి రాకముందు నాటకాలు వేసేవారట సార్. ఆ రోజుల్లో. మరి నాకు కూడా దాని గురించి అంత డీటెయిల్ తెలియదు. మరీ నా యంగ్ ఏజ్ అది. ఆ నాటకాల దగ్గర నుంచి నాన్నగారికి పరిచయం. సార్. అక్కడి నుంచి ఆ పరిచయం అల్లూరి సీతారామరాజు నాటకం వేశారు. సార్. అక్కడి నుంచి నాన్నగారితో ట్రావెల్. సో, అట్లా వాళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉండటం. అప్పుడు ఎలా ఉండేదంటే కృష్ణ గారు కారు ఎక్కి మా నాన్నగారిని ఇంటికి వచ్చి ఎక్కించుకుని వెళ్ళేవాడు. బా, అది చాలా పెద్ద విషయం అండి. మామూలుగా ఇప్పట్లో మనది చెప్పినా ఎవరు నమ్మరు. నాకు తెలిసి అది ఎవరికి కుదరదు. అర్థం కూడా కాదు. అర్థం కూడా కాదు అసలు యాక్చువల్గా. ఆ రోజులు అలా ఉండేది సార్. సో, ఇంటికి వచ్చి మేకప్ చేసుకుని వెళ్ళే రోజులు కూడా ఉన్నాయి సార్. అది ఈ జనరేషన్, మా జనరేషన్ ముందు జనరేషన్ అది.
సావిత్రి గారు వాళ్ళందరూ ఏంటంటే మేము బాగా క్లోజ్గా తెలుసు. నాన్నగారు అప్పట్లో ఏంటంటే కంపెనీ మేకప్ ఉండేది, సార్. పర్సనల్ మేకప్ మ్యాన్ అనేది అంటే కూడా కంపెనీ మేకప్ ఉండేది. మెయిన్గా పెద్ద పెద్ద ఆర్టిస్టులు తప్ప మిగతా వాళ్ళందరికీ కంపెనీ మేకప్ మ్యాన్గా వాళ్ళే ఒక్కళ్ళే చేసేవారు. అందుట్లో ఏంటంటే ఇంటికి వచ్చి మేకప్ చేసుకుని వెళ్ళేవారు. ఆ రోజుల నుంచి నాకు తెలుసు. దాని తర్వాత ఇప్పుడు ట్రెండ్ ప్రకారం క్యారవాన్ల వరకు వచ్చాయి సార్. సో అప్పటి నుంచి నాన్నగారు ట్రావెల్ అట్లా ఉండేది. అలాగా ఒక్కసారి ఆయన పర్సనల్ అయిన తర్వాత నాన్నగారు కంటిన్యూస్గా 350 సినిమాలు మొత్తానికి చేశారు. లాస్ట్ ఇంకా ఆయన ఎక్స్పైర్ అయినప్పుడు రోజు వరకు నాన్నగారు పక్కనే ఉన్నారు. సూపర్ సార్. మామూలు జర్నీ గ్రేట్ అండి, అసలు చాలా గ్రేట్. ఒకసారి నేను ఏదో పని మీద కృష్ణ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రసాద్ పైన ఉన్నారు కృష్ణ గారు అంటే నేను డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడాను. అంత క్లోజ్ ఇంట్రాక్షన్ ఇంకెవరు ఉంటారండి అలాగా. మీరు చిన్నప్పటి నుంచి ఇంకా ఇంట్లో తెలిసిన వ్యక్తి కాబట్టి చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ సార్. కృష్ణ గారితో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ అంటే మీకు పర్సనల్గా ఏం షేర్ చేసుకుంటారు సార్? చాలా ఉన్నాయండి. ఒక్కటి మా కోసం, ఎవరికి తెలియంది. యాక్చువల్గా నా సి రామ్ ప్రసాద్ అని పేరు పెట్టిందే కృష్ణ గారు. నాకు యాక్చువల్ నా పేరు శివరాం ప్రసాద్. ఓకే. ఫస్ట్ సినిమా చేసినప్పుడు నాకు నన్ను కృష్ణ గారు ఇంట్రడ్యూస్ చేసింది పచ్చతోరణం అని రమేష్ బాబు హీరో. అవును సార్. సో ఆదుర్తి సుబ్బారావు గారు అబ్బాయి డైరెక్టర్. ఆదుర్తి సుబ్బారావు గారు చాలా పెద్ద డైరెక్టర్. అవునవును. మన మూగమనుషులు డైరెక్టర్ అయిన వాళ్ళ అబ్బాయి నాకు బాగా చదువుకున్న మనిషి. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాకి నేను కెమెరామెన్. కృష్ణ గారు నన్ను పద్మాలయ ఇంట్రడ్యూస్ చేసింది. సరే పేపర్లో అప్పుడు వేసేవారు, గుర్తుందా మీకు? అవును. టెక్నీషియన్స్ పేర్లు అయినప్పుడు మీడియా వచ్చి అడిగారు కెమెరామెన్ పరిచయం చేస్తున్నారు కదా, పేరు ఏంటి అంటే నేను శివరాం ప్రసాద్ అండి అన్న. శివరాం ప్రసాద్ కాదు, నేను చెప్తానుండు అని. ఆయన పేరు కృష్ణ గారి పేరు కూడా శివరాం ప్రసాద్. ఓకే. ఘట్టమనేని శివరామకృష్ణ ఆయన పేరు. ఆయన కష్టాలు పడతాడు ఇలా ఉంటే, అందుకని నన్ను షార్ట్ చేసి రామ్ ప్రసాద్ అని పేరు పెట్టారు. ఓకే. సో అక్కడి నుంచి నేను రామ్ ప్రసాద్, నా క్లాస్మేట్స్ కానీ స్కూల్ మేట్స్ కానీ రామ్ ప్రసాద్ అంటే ఎవరికి తెలియదు, శివరాం ప్రసాద్ అని పిలుస్తారు. ఆ ఫస్ట్ సినిమా ఆయన చేంజ్ చేశారు నా పేరు. అక్కడి నుంచి నా పేరు మారి చాలా కాలం నేను రాంప్రసాద్ అంటే నన్ను కాదన్నట్టు చూసేవాడిని. సార్ ఇంకంతకంటే అదృష్టం లేదు సార్. అలాంటి ఒక గొప్ప నటుడు పేరు పెట్టి పరిచయం చేసి ఇండస్ట్రీలోకి అలా మిమ్మల్ని వదిలిపెడితే ఈరోజు మీరు ఇంత మహావృక్షం అయిపోయారు. చాలా 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 విషయాలు అండి. నేను మురారి చేసినప్పుడు కూడా ఫస్ట్ డే రిలీజ్ రోజు కృష్ణ గారు కూడా వచ్చారు, మా నాన్నగారు ఇద్దరు కలిసి మాధవరావు మన ఇద్దరు వెళ్దాం సినిమాకి వెళ్దామని చెప్పి సినిమాకి వెళ్ళి సంధ్యా 70mm సినిమా చూస్తాను. పెద్ద స్క్రీన్ అది. నేను కూడా వెళ్ళి థియేటర్లో కూర్చున్నాను. సినిమా చూసిన తర్వాత యాక్చువల్గా కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబు, ఆయనకి ఎంత ఉండాలి, మహేష్ బాబు సినిమాలో ఎంత బాగా చేశాడు ఆయన. ఫస్ట్ మాట్లాడిన మాట కృష్ణ గారు, మీ అబ్బాయి భలే ఇంగ్లీష్ పిక్చర్లా చేశాడయ్యా అని ఫస్ట్ నన్ను మెచ్చుకున్నారు. చూడండి ఆయన ఎంత పెద్ద మనసు. ఆ రోజుల్లో వాళ్ళ పద్ధతి నన్ను అప్రిషియేట్ చేశారు. వాళ్ళ అబ్బాయి దాంట్లో హీరో. బా ఎంత పెద్ద విషయం అండి. గొప్పతనం సార్. ఐఎమ్ రియలీ అలాంటి హీరోలు అలాంటి మనుషులు ఈ రోజుల్లో ఐ థింక్ ఇంకా మనం చూడలేము అలాంటి వాళ్ళు. దట్ ఈస్ ఎ వెరీ బిగ్. నా చోలారా నేను విన్నది అది. అంటే చాలా ఆనందంగా ఉంది సార్. ఇట్లాంటి ఏంటంటే మీలాంటి పెద్దలు చెప్తే కానీ మా జనరేషన్కి తెలియదు, మేము చూడలేము, మాకు తెలిసే అవకాశం లేదు. సో కృష్ణ గారి గురించి, నాన్నగారు లాంటి మేకప్ ఆర్టిస్టులు కానీ సీనియర్స్ గురించి ఇట్లా కొన్ని విషయాలు తెలుస్తుంటే లైట్గా గూస్బంప్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి, మనం అంటే ఎక్స్ప్రెస్ చేయలేము. ఎందుకంటే మనకున్న డే టు డే ఉన్న స్పీడ్లో మనం కొన్ని చెప్పుకోలేము. ఇలాంటి సందర్భాల్లో చెప్పుకోవాలంటే ఆనందపడుతున్నాం. థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.